హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి సిప్లాలో తీసుకున్నాము. ఎంట్రీ తర్వాత 1:2, 1:3 కూడా మార్క్ చేసుకున్నాము. బేస్డ్ ఆన్ ప్రైస్ మనం 1:2 కానీ 1:3 కానీ బుక్ చేసుకుంటాము. సో ఇక్కడ మనకి ఎస్ఎల్ అనేది ఓన్లీ 0.5 రూపీస్తో మిస్ అయ్యింది. సో ట్రైల్ చేస్తున్నాం మనం ఇక్కడ. ఇందుకే మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఎస్ఎల్ అనేది ప్రాపర్ ప్లేస్లో పెట్టాలి అని. ఓన్లీ 0.5తో మన ఎస్ఎల్ మిస్ అయింది. ఇక్కడ నుంచి ఎస్ఎల్ హిట్ అయినా ఓకే, నో ప్రాబ్లం లేదు. ఒకవేళ టార్గెట్ హిట్ అయితే కనుక ట్రైల్ చేసి టార్గెట్స్లో ఎగ్జిట్ అవుదాం మనం. సో ప్రైస్ చూస్తుంటే హైస్ ఫామ్ చేస్తుంది. ఫిఫ్టీన్ మినిట్ టైం ఫ్రేమ్లో కూడా మనకి పెద్ద ఏం కనిపించట్లేదు, మూమెంట్ సైడ్ వేసే ఉంది. క్యాండిల్స్ అనేవి చిన్న చిన్నగా ఫామ్ అవుతున్నాయి. సెల్లింగ్లో ఎప్పుడు పెద్ద క్యాండిల్స్ ఫామ్ అయితే మనకి బిగ్ టార్గెట్స్కి వెళ్ళొచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి ఒక కప్ షేప్ అనేది ఫామ్ అవుతుంది. ఇన్వర్టెడ్ కప్ షేప్లో బ్రేక్అవుట్ ఇస్తే కనుక పెద్ద టార్గెట్స్ రావచ్చు మనకి. స్వింగ్ అనేది బ్రేక్ అవ్వడం వల్ల నేను ఎస్ఎల్ అనేది ట్రైల్ చేశాను. లేటెస్ట్ స్వింగ్కి ఇమీడియట్ రివర్సల్. ఇక్కడ నుంచి నేను ట్రైలింగ్ అనేది చాలా టైట్గా చేస్తాను, ఎందుకంటే ఆల్మోస్ట్ టైం మనకి 11:30 అయిపోయింది. ఈ ట్రేడ్ నేను 9:20కి ఎంటర్ అయ్యాను. సో 2 అవర్స్ కన్నా ఎక్కువ నేను హోల్డ్ చేశాను. సో ప్రాబ్లం లేదు, బ్రేక్ ఈవెన్ దగ్గర ఎగ్జిట్ అవుదాం, ఆర్ఎల్స్ మనం టార్గెట్ కోసం వెయిట్ చేద్దాం. క్యాండిల్స్ అనేవి స్లోగా అవుతున్నప్పుడు ఎప్పుడైనా ఒక రివర్సల్ రావచ్చు. అందుకే నేను క్యాండిల్ టు క్యాండిల్ ట్రైల్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకుంటే ఒక రివర్సల్ అయితే వస్తుంది. సో క్యాండిల్స్ చిన్నగా ఉండడం వల్ల మన ఎస్ఎల్ అయితే ట్రైలింగ్ ఎస్ఎల్ అయితే హిట్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. మనకి టార్గెట్ రాకనప్పుడు క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని నేను ఇక్కడ ట్రైలింగ్ అనేది చాలా టైట్గా చేస్తున్నాను. అండ్ ఈ ట్రేడ్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఎస్ఎల్ అయితే హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనకైతే ట్రైలింగ్ ఎస్ఎల్ అనేది హిట్ అయింది. సో మనం సెకండ్ ట్రేడ్ వచ్చేసి పెట్రోనెట్లో తీసుకున్నాము. ఇది కూడా ఎంటర్ అయిన తర్వాత ఎస్ఎల్ అనేది ప్లేస్ చేసాము. 1:3 మార్క్ చేసుకున్నాము, ఎందుకంటే ఇందులో నాకు రిస్క్ టు రివార్డ్ మంచిగా కనిపిస్తుంది కాబట్టి 1:3 మార్క్ చేసుకున్నాను నేను. సో చూద్దాం ఏమవుతుందో. ఆల్రెడీ ఒక ట్రేడ్ అయితే మనకి స్మాల్ ప్రాఫిట్లో ఎగ్జిట్ అయ్యాము. ఇది చూద్దాం. ఆ ట్రేడ్ అయితే ఇప్పుడే ప్రాఫిట్స్లోకి వస్తుంది. ట్రేడ్ అయితే మనకి ఫేవర్గా మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. చూద్దాం, ఒకవేళ రివర్సల్ అయితే కనుక ఎస్ఎల్ దగ్గర ఎగ్జిట్ అయిపోదాము. సో మనకి 1:1 హిట్ అయింది సింగిల్ క్యాండిల్లోనే. ఆల్మోస్ట్ 1:2 కూడా హిట్ అయింది, కానీ ఇక్కడ నా టార్గెట్ వచ్చేసి 1:3. సో మనం లాస్ కోసం ఎలా అయితే వెయిట్ చేస్తామో ప్రాఫిట్ కోసం కూడా అలాగే వెయిట్ చేయాలి. 1:3 వరకు నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఒక రివర్సల్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ రివర్సల్ అయినా కానీ 1:2 నుంచి నేను బ్రేక్ ఈవెన్ దగ్గర ఎగ్జిట్ అవుతాను. కానీ బిగ్గర్ ప్రాఫిట్స్ అయితే ఎప్పుడు అవుట్ ఆఫ్ హ్యాండ్ వెళ్ళకూడదు మనకి. ఇక్కడ ఇది హోల్డ్ చేస్తుందంటే మేబీ మూమెంట్ ఇంకా పెండింగ్ ఉంది, ఇందులో డౌన్ సైడే రావచ్చు. ఇది బ్రేక్ డౌన్ ఇచ్చింది కాబట్టి నేను ఇంకా క్యాండిల్ దగ్గర టైట్గా ట్రైల్ చేస్తాను. ఇదే ఇందాక ట్రేడ్లో కూడా అయ్యింది మనకి. సేమ్ క్యాండిల్ సీజెస్ అనేవి ఎప్పుడైతే తగ్గుతున్నాయో రివర్సల్ అనేది రావచ్చు మనకి. సో ట్రైలింగ్ అనేది బాగా టైట్గా చేస్తున్నా నేను, క్యాండిల్ టు క్యాండిల్. ఆల్మోస్ట్ మనకి 600 ప్రాఫిట్ అయితే కనిపిస్తుంది. సో 1:3 దగ్గర ఎగ్జిట్ అయ్యా నేను. మన రిస్క్ అనేది మ్యాటర్ కాదు ఇక్కడ, మనం రిస్క్ టు రివార్డ్ మెయింటైన్ చేసిన అన్ని రోజులు మనం అయితే ప్రాఫిటబుల్గానే ఉంటాం. ఇంకా మార్కెట్ అనాలిసిస్ విషయానికి వస్తే ఇవాళ ఎక్కడ ఓపెన్ అయితే మార్కెట్ ఎలా మూవ్మెంట్ అవుతుంది అని నిన్నే మనం షేర్ చేసుకున్నాము. ఈ వీడియోలో అబ్జర్వ్ చేయండి. ఇన్ కేస్ ఇంత పెద్ద మూవ్మెంట్ వచ్చింది కదా అని చాలామంది పిఈ బై చేసుకుని క్యారీ ఫార్వర్డ్ చేసి ఉంటారు. ఒకవేళ గ్యాప్ డౌన్ కనుక ఓపెన్ అయితే
వాళ్ళు ఇమీడియట్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటారు. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది, ప్రాఫిట్ బుకింగ్ అనేది కంటిన్యూ అయింది మనకి. అండ్ దాని తర్వాత ఒక వోలటైల్ మార్కెట్ అనేది కనిపించింది మనకి. సో రేపు మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇవాళ వోలటైల్ మార్కెట్ అయింది కాబట్టి రేపు ఒకవేళ సైడ్ వేస్ ఈ రేంజ్లో కనుక ఓపెన్ అయితే మనకి సెకండ్ హాఫ్లో ఒక బ్రేక్అవుట్ అనేది ఇస్తే మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి ఒక బిగ్ మూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో అయితే అరౌండ్ 45,430, ఒకవేళ అది బ్రేక్ అయితే 46,200 ఆర్ 46,000 ఈ లెవెల్స్ అన్ని మనం చూడొచ్చు. అదే ఒకవేళ మనకి బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే అగైన్ అది మనకి గ్యాప్ ఫిల్ అనేది కంప్లీట్ అయిపోతుంది, ఆ గ్యాప్ అనేది సస్టైన్ అవ్వదు. ఒకవేళ గ్యాప్ డౌన్ కనుక ఓపెన్ అయితే ఈ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడంతోనే మనకి మార్కెట్ మళ్ళీ నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది అండ్ సెల్లింగ్ ఆఫ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో మార్కెట్ ఇక్కడ నుంచి సస్టైన్ అవ్వడానికి బెస్ట్ చాయిస్ ఏమైనా మిగిలి ఉందంటే అది సైడ్ వేస్ ఓపెన్ అవ్వడం మాత్రమే. ఈ ఏరియాలో ఒకవేళ ఓపెన్ అయితే బ్యాంక్ నిఫ్టీ అనేది 100-150 పాయింట్స్, అప్పుడు మనకి మార్కెట్ అనేది సస్టైన్ అవుతుంది. నిఫ్టీ చూసుకుంటే కనుక సేమ్ మనకి నిఫ్టీ వచ్చేసి స్ట్రాంగ్ బులిష్గా కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ కన్నా. సో నిఫ్టీ అనేది 21,480 నుంచి 400 100 పాయింట్స్ రేంజ్లో ఓపెన్ అయితే మనకి ఒక మంచి మూవ్మెంట్ అనేది సెకండ్ హాఫ్లో బ్రేక్అవుట్ ఇస్తే కనిపిస్తుంది. 11-12 ఆ టైంలో వచ్చే బ్రేక్అవుట్స్ ఎప్పుడైనా కానీ సస్టైన్ అవుతాయి. మిగిలినవన్నీ మార్నింగ్ సెషన్లో వచ్చేవి మోస్ట్లీ ఫేక్ అవుట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే నిఫ్టీ అనేది సైడ్ వేస్ ఓపెన్ అయితే సస్టైన్ అవుతుంది, గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయితే సేమ్ మనకు మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ నుంచి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.